హలో అండి, అందరికీ నమస్తే. లక్ష్మీ యోగానికి స్వాగతం. నవంబర్ 12వ తారీఖు మంగళవారం రోజున ఏకాదశి, ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి, ఉత్తాన ఏకాదశి, హరిబోధిని ఏకాదశి, దేవోత్తాన ఏకాదశి అని కూడా అంటారు. సో అంతటి పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు అనేది మనకి చాతుర్మాస దీక్ష స్టార్ట్ చేస్తాం కదా. చాతుర్మాస దీక్ష ఈ రోజుతో సమాప్తం అనేది అవుతుంది. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి, తొలి ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళిన మహావిష్ణువు ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. సో మీ ఆరోగ్యం సహకరిస్తేనే ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి. ఫ్రూట్ జ్యూస్, నిమ్మరసం లాంటివి తీసుకుంటూ కూడా ఉపవాస దీక్ష చేయవచ్చు. సో మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన ఆరోగ్యానికి హాని కలగకుండా ఉండాలంటే 4 నుంచి 5 లీటర్ల వరకు వాటర్ని అప్పుడప్పుడు తాగుతూ ఉన్నట్లయితే ఉపవాసం ఉన్నా కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి రాకుండా ఉంటుంది. 11వ తారీఖు సాయంత్రమే ఏకాదశి గడియలు మొదలైపోతుంది. అలాగే మనకి 12వ తారీఖు సాయంత్రం వరకు కూడా ఏకాదశి గడియలు ఉంటుంది మనకి. ఆ తర్వాత మనకి ద్వాదశి గడియలు అనేది 12నే స్టార్ట్ అయిపోతుంది నైట్ సమయంలో. ఇంకా పారణ చేసే వాళ్ళందరూ కూడా నియమనిష్టలతో ఉపవాస దీక్ష ఉండి జాగరణ ఉండి ఆ నెక్స్ట్ డే చేసేదే పారణ. అది ద్వాదశి గడియలు వెళ్ళిపోకముందే పారణ అనేది జరగాలి. ఆ పారణ సమయానికి మళ్ళీ పునఃపూజ, స్నానాన్ని ఆచరించి బ్రాహ్మీయ ముహూర్తంలో పునఃపూజ చేసుకొని స్వయం పాక దానాన్ని పురోహితులకి దానంగా ఇచ్చి తర్వాత మనం భోజనాన్ని స్వీకరించాలి. ఆ టైమింగ్ ఏంటి అంటే 6 గంటల 7 నిమిషాల నుంచి 9 గంటల 59 నిమిషాల లోపల మనం పారణ అనేది చేసుకోవాలి. సో ఎవరెవరు ఉపవాస దీక్ష ఉండి జాగరణ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ టైమింగ్లో చేయాలి. ఇంకా అలాగే మనకి ఆ టైమింగ్లో ఏదైనా మనం నైవేద్యంగా పెట్టిన భోజనాన్ని స్వీకరించేస్తే తర్వాత మనకి ఆ రోజే క్షీరాబ్ది ద్వాదశి ఉంటుంది. మళ్ళీ మనము అమ్మవారికి తులసి కళ్యాణం చేసేవాళ్ళు, బృందావనం ఉన్న ప్రతి ఒక్క ఇంట్లోనూ తులసి కళ్యాణం అనేది సింపుల్గా అయినా కళ్యాణం అనేది జరగాలి. ప్రబోధిని ఏకాదశి రోజున స్వామివారిని ఎలా పూజించాలి, ఏమి నైవేద్యం పెట్టాలి అనేది ఇప్పుడు వీడియో చూసేయండి. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం లక్ష్మీ యోగం ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా లక్ష్మీ యోగం ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రేపే ఏకాదశి కాబట్టి ఏకాదశి పూజకు కావలసిన వస్తువులేంటి, పూజా విధానం ఏంటి, ఉపవాసం ఎలా ఉండాలి, తులసి దళాలు సేకరించుకోండి. సో మీకు ఎక్కువగా దొరికినట్లయితే మాలలాగా తయారు చేసి ఖచ్చితంగా ఏకాదశి రోజున స్వామివారికి తులసితో అర్చన చెయ్యాలి. ఇంకా అలాగే మనకి ముఖ్యంగా కావాల్సింది ఉసిరికాయలు. సో అవి అయితే 5 ఉండాలి. మనకి 5 దీపాలు రెడీ చేసుకోవాలి. ఈ కార్తీక మాసంలో భేదం లేదండి, ఎవరైనా కూడా పూజ చేయొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు శరీరంలో ఓపిక ఉన్న ప్రతి మనిషి కూడా పూజ అనేది చేసుకోవచ్చు. అంటే ఈ ఏకాదశితో వ్రతం అనేది చాతుర్మాస వ్రతం సమాప్తమవుతుంది. సో విరమించవచ్చు. అంటే మనము ఇప్పుడు చాతుర్మాస వ్రతంలోనే సోమవారాల వ్రతం కూడా స్టార్ట్ చేసింటాము. మనం స్టార్ట్ చేయడం కొంచెం లేట్ అయితే మనకి కార్తీక మాసం అంతా కూడా ఉంటుంది. కాకపోతే చాతుర్మాస వ్రతం అనేది ఏకాదశితో సమాప్తం అవుతుంది. అప్పుడు స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ రోజున స్వామివారు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఇప్పుడు పీఠం రెడీ చేసుకున్నాం కదా, ఆ పీఠం కింద మీరు శంకు చక్రాల ముగ్గు కూడా వేసుకొని దానిపైన కూడా అలంకరణ చేసుకోవచ్చు. అలా చేయలేని వాళ్ళు ఒక క్లాత్ వేసి దానిపైన 5 తమలపాకులు, ఏ పూజలో యూస్ చేసినా తొడిమల్ని తుంచేసి యూస్ చేయాలి. కలశ స్థాపనలో యూస్ చేసినా కూడా అలాగే చేసుకోవాలి. సో తమలపాకులు ఉంచి దానిపైన బియ్యం పోసుకోవాలి. సుమంగళి తత్వం లేని వాళ్ళ అనే భేదభావం లేదు. ఎవరైనా కూడా శక్తి కొద్దీ భక్తి కొద్దీ ముక్తి. ఇప్పుడు వాటిపైన ఉసిరికాయని ఉసిరికాయ దీపాలు అనేది కార్తీకంలో కంపల్సరీ వెలిగించాలి. ఒక్కరోజైనా, ముఖ్యంగా ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తప్పనిసరిగా వెలిగించాలి. మీకు ఇంకా బాగా అవైలబుల్గా ఉన్నట్లయితే ప్రతిరోజు ప్రతి శుక్రవారం కూడా
లక్ష్మీదేవికి చాలా ముఖ్యమైనవి ఉసిరికాయ దీపాలు. ప్రతి శుక్రవారం కూడా మీరు ఉసిరి దీపాలు అనేది వెలిగించుకోవచ్చు అవైలబుల్గా ఉన్నవాళ్ళు. మనకి ఏకాదశి పూజలో చాలా ముఖ్యమైనది, ప్రత్యేకమైనది హారతి. సో ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పూజంతా అయిపోయిన అనంతరం పచ్చకర్పూరంతో స్వామివారికి స్పెషల్గా హారతి అనేది ఇవ్వాలి. పచ్చకర్పూరం అవైలబుల్ లేని వాళ్ళు ఏం చెయ్యాలని మళ్ళీ డౌట్ వస్తుంది కదా, ముద్ద కర్పూరాన్ని కూడా వెలిగించుకోండి. అంతేకాకుండా ఈ ఏకాదశి రోజున ఎవరైతే ముద్ద కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ గుడిలో తీసుకువెళ్ళి ఇచ్చి, సో గుడిలో హారతి అనేది ఇప్పించి దర్శనం చేసుకున్నట్లయితే సకల దారిద్ర్యాలు తొలగిపోయి సకల సిరి సంపదలు కలుగుతాయి అనేది పురాణోక్తి. అంతేకాకుండా ఎలాంటి అపమృత్యు దోషాలున్నా కూడా తొలగిపోతాయి. ప్రసాదంగా రవ్వ కేసరి, గోధుమ రవ్వ అయినా లేదంటే బొంబాయి రవ్వ ఏది అవైలబుల్గా ఉంటే దాంతో ఒక ధూపం, దీపం, నైవేద్యం తప్పనిసరి. పూజ ఎంత హంగామాగా చేశాము అనే దానికంటే ఎంత భక్తిగా చేశామనేది ముఖ్యం. ఉపవాసం ముందుగా సూర్యోదయానికి పూర్వమే స్నానం ఆచరించాలి. వ్రతమంతా కూడా కంప్లీట్ అయ్యి ఆ రోజు రాత్రి జాగరణ చేస్తే ఓం నమో నారాయణాయ. ఉసిరి దీపాలు మాత్రం కంపల్సరీ 5 దీపాలు. మీకు దొరకలేదు అన్నట్లయితే 2 దీపాలైనా కూడా వెలిగించుకోండి. తులసి కోట దగ్గర కూడా వెలిగించుకోండి ఆ రోజున. అలాగే ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎక్కడ ఉంచుతారో మీరు అక్కడ కూడా ఉంచుకోండి. ఇంకా అలాగే నైవేద్యం సమర్పించాలి స్వామివారికి, తాంబూల నైవేద్యం, కొబ్బరికాయ. తొలి ఏకాదశిన శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజే యోగ నిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఉత్తాన ఏకాదశి అని అంటారు. దీన్నే ప్రబోధన ఏకాదశి అని కూడా అంటారు. అలాగే పూజలో ముఖ్యంగా గణపతిని కూడా ఉంచుకోవాలి. మీ దగ్గర విగ్రహం ఉన్నట్లయితే విగ్రహాన్ని కూడా ఉంచవచ్చు, లేదంటే పసుపు గణపతినైనా కూడా చేసి అక్కడ ఉంచుకోండి. ముఖ్యంగా తులసి పూజ చెయ్యాలి, విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి. అలాగే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ తులసితో మీకు దొరికినట్లయితే 108 తులసి దళాలను సేకరించుకొని వాటితో స్వామివారికి అర్చన అనేది చేసుకోవచ్చు. సో ఈ ఉపవాసం, జాగరణ, ఈ వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ కూడా అగ్నిలో దూది ఎలా కాలిపోతుందో అలా పాపాలన్నీ కూడా కాలిపోతాయి. కార్తీక మాసంలో మనకి ప్రతిరోజు కూడా ముఖ్యమైనవే. వాటిలో విష్ణుదేవునికి సంబంధించినవి దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకమైన రోజులు. సో పచ్చకర్పూరం, నార్మల్ కర్పూరంలో పచ్చకర్పూరాన్ని కూడా మిక్స్ చేసుకోండి. కంప్లీట్గా పచ్చకర్పూరంతో కూడా వెలిగించుకోవచ్చు. ఓం నమో నారాయణాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలాగే ప్రతి ఇంట్లోనూ ఈ 3 రోజులు, ఈ రోజు నుంచి ఏకాదశి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అలాగే పౌర్ణమి రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా పూజ చేసుకోండి. వ్రతాన్ని ఆచరించకుండా ఉన్నవాళ్ళు కూడా స్వామివారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తులసి అనేది తప్పకుండా ఒక్క దళమైనా కూడా స్వామివారికి సమర్పించండి. భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో, పరిపూర్ణమైన భక్తితో పూజ చేసుకోండి.